అన్న మీ పేరు? నా పేరు రాంబాబు అండి. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉందంటే? జగన్మోహన్ పరిపాలన అంటే పర్ల బాగానే ఉంది. ప్రస్తుతానికి అయితే ఇబ్బంది లేదు. పర్ల పథకాలు అన్నీ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయండి. అమ్మఒడి కానీ అమ్మఒడి వచ్చింది, మా అమ్మకి పింఛన్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. ఇబ్బంది లేదు, ప్రస్తుతానికి అయితే ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ ఈ ఇల్లు ఏవైతే ఉన్నాయి, ఈ ఇల్లు ఇంతకుముందు గతంలో చంద్రబాబు నేనే చేసినా అని మంగళగిరి ప్రాంతం చెప్పారు. వాస్తవానికి ఇది ఎంత నిజం? ఇది చంద్రబాబు అంటే వాస్తవంగా కట్టించిందంటే అంటే అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇది. ఇది చంద్రబాబుది అయితే ఏం లేదు. మాకు ఇచ్చింది అయితే ఆర్కే గారు ఇచ్చారు. ఆర్కే గారు ఇచ్చారు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు వస్తే ఈ ఏరియా మొత్తం కార్పొరేట్ చేస్తాము, మంగళగిరి ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి నారా లోకేష్ అన్ని తీపిచ్చేస్తామని చెప్పుకొచ్చారు గతంలో. మరి దీన్ని ఎలా చూస్తారు? మరి ఇదైతే మనకు పెద్దగా ఐడియా లేదండి దాని గురించి. అయితే మనకి పథకాల గురించి ఏవైతే మనకైతే ఇబ్బంది లేకుండా అందుతున్నాయి. సుమారుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతవరకు లబ్ధి పొందింటారు అమౌంట్ పరంగా? అమౌంట్ పరంగా అంటే సుమారు ఒక ₹1,00,000 అలా. ₹1,00,000 ఒక ఇల్లు, ఒక 5-6 లక్షల వాల్యూ అంతే. ఒక 5-6 లక్షలు సుమారుగా అంతే. గతంలో ఏ ప్రభుత్వం ఇలా చేసిందా? లేదండి, చేయలేదు. మంగళగిరిలో ఇప్పుడు లావణ్య అని వైసీపీ నుంచి పోటీ ఐడియా అంటే ఆమె ఎవరికి తెలియదని చెప్పుకొస్తారు. మరి ఆమెని గెలిపించుకుంటారా మీరు? మరి గెలిపిద్దామండి. ఎలా గెలిపించగలుగుతారు? గెలిపించుకుందాం అంటే ఇప్పుడు లేడీ కొత్త నాయకురాలు, చదువుకున్న వ్యక్తి, గెలిపించుకుందాం. గెలుస్తుంది అంటే నారా లోకేష్ ని ఢీకొట్టే స్థాయి ఉందంటారా? గెలిపించుకోవాలి. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి గెలిపించుకోవాలి. అటువైపు చూసుకుంటే నరేంద్ర మోడీ, తర్వాత చంద్రబాబు నాయుడు, తర్వాత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి కూటమిలో వస్తున్నారు కదా. మరి మీరు జగన్మోహన్ రెడ్డి తట్టుకోగలుగుతారా? అదే జగన్మోహన్ రెడ్డి గారు మొహం చూసి వేయటమే కదా. కొంతమందికి ఆమె తెలిసినా తెలియపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఓటు వేయడం అంతే. జగన్మోహన్ రెడ్డి ఫేస్ లో ఓటు పడతాయి. రాష్ట్రంలో ఎన్ని సీట్లు రావచ్చు? నా ఐడియా ప్రకారం సుమారు ఒక 125-120 రావచ్చు. 125 మొత్తానికి అయితే అధికారంలోకి వస్తుంది. మళ్ళా ఇప్పుడు అంతా బాగుంది కదా. అంతా ప్రస్తుతంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయితే మీరు ఏం కోరుకుంటారు ఒక సామాన్య వ్యక్తిగా? ఏం కోరుకునేది ఉంది, ఇక సేమ్ ఇట్లాగే కంటిన్యూ చేయాలని కోరుకున్నాను. ఇలాగే అది పథకాలు బెటర్గా ఉన్నాయి, బెటర్గా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ సీఎం అయితే బాగుంది. థ్యాంక్ యూ. ఓకే. ఏం పేరు ఆంటీ మీ పేరు? నజీరునిసా. జగన్మోహన్ రెడ్డి తెలుసా? సీఎం గారు మాకు. ఎట్లా ఉంది పరిపాలన? బాగుందా? చాలా బాగుంది. ఏమేమి చేస్తుండు? చాలా బాగుంది. మాకు ఇల్లు ఇచ్చాడు, తర్వాత అమ్మ ఒడి పడుతుంది మా బాబోళ్ళకి, తర్వాత ఈ మా పిల్లలకి మా అమ్మాయికి ఆపరేషన్ చేపిస్తే డబ్బులు పడ్డాయి. కిడ్నీ ఆపరేషన్కి ఎంత పడినాయి? 50,000 పడ్డాయి. 50,000 పడ్డాయి. తర్వాత మాకు ఇల్లు ఇచ్చాడు, పరిపాలన బాగుంది. మళ్ళీ 175 మా తమ్ముడు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. ఎందుకు అట్లా? ఆయన మంచి పనులు చేశాడు కాబట్టి గెలుస్తాడు. చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అయితే ఇవన్నీ కూలగొడతా అని చెప్పిందంట. ఎవరు? చంద్రబాబు నాయుడు సీఎం అయితే ఇదంతా కార్పొరేట్ ఏరియా కదా, ఈ ఏరియాలో ఈ బీదోళ్ళు ఉండద్దు అని చెప్పి తీసేస్తా అని చెప్పి తీస్తా అంట. ఆయన వల్ల కాదు తీయటానికి. మా జగన్మోహన్ రెడ్డి తమ్ముడు ఉన్నంత కాలం మేము బాగానే ఉంటాము, మాకు బాగానే ఉంటుంది అన్ని. ఇప్పుడు మంగళగిరిలో ఈ ప్రాంతంలో లావణ్యాన్ని పోటీ చేస్తుంది తెలుసా? గెలుస్తారు. లోకేష్ కన్నా మంచి వ్యక్తి లోకేష్ కాదు. ఇప్పుడు మాకు ఫ్యాన్ గుర్తు కదా, మా ఫ్యాన్ గుర్తుకి ఎవరైనా నించున్నారో వాళ్ళే గెలుస్తారు గ్యారెంటీగా. 175 సీట్లు. పెద్ద వ్యక్తి కదా, ఏదైనా సరే డబ్బు ఖర్చు పెడతాడు. మేము పెడతాం, మా డబ్బు అవసరం లేదు. అభిమానులు చాలా మంది ఉన్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారికి అక్కలు చెల్లెలు చాలా మంది ఉన్నారు, వాళ్ళే గెలిపిస్తారు. డబ్బు ఉన్నా లేకపోయినా అది డబ్బు కోసం మేము కష్టపడతలా, మా పార్టీ కోసం కష్టపడుతున్నాం మేము. పవన్ కళ్యాణ్ తెలుసా? ఎందుకు తెలీదు? దత్తపుత్రుడుగా సీఎమా. ఆయన ఎట్లా అవుతాడు? సీఎం ఎట్లా అవుతాడు? అవడుగా ఆయన సీఎం అవడు. మా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం. పాతాళానికి తొక్కుతా అంటుంది కదా జగన్. ఎవరు తొక్కేది? మేమే ఆడవాళ్ళని బట్టి తొక్కుతాం, అది తెలియట్లా ఇంకా. అంతే అంటారా? అంతే. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం. 170 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు. సీటు మాదే గ్యారెంటీ. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? కాంతమ్మ. జగన్మోహన్ రెడ్డి తెలుసా? తెలుసా? ఎవరైనా
డబ్బులు కట్టేస్తాడండి, పింఛని కట్టేస్తున్నాడు, అన్ని బాగానే ఇస్తున్నాడు, మాకు అన్ని బాగానే చూస్తున్నాడు అతను. అతనిదే లోటు లేదు, మాకు బాగానే జరుగుతున్నాయి అన్ని. జగనన్న అంతా మంచిగా ఇల్లు ఇచ్చిందా మీకు? ఇచ్చింది. ఏ ఇల్లు? అదో పక్కన నీళ్ళు ఇచ్చారు. నీళ్ళు ఇచ్చాడు. నీళ్ళు అన్ని బాగున్నాయా? ప్రాబ్లమ్స్ ఏమి? అన్ని బాగానే ఉన్నాయి. పింఛన్ వస్తుందా నీకు? వస్తుంది. ఎంత? 3000 ఇచ్చారు. 3000. మళ్ళా గెలిస్తే 3000 దాటి ఎక్కువ పెంచుతా అని చెప్తున్నాడు కదా, వేస్తావా జగనన్న కోటు? వేస్తాను. ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో? 2 అమ్మాయిది నాది. జగనన్నకి వేస్తావా మరి? వేస్తాను. ఇంకేమైనా పథకాలు వస్తున్నాయా మీకు? ఇంకేమీ లేవు, పింఛన్ ఒకటి. పింఛన్ వస్తుంది. బాగుంది, అంతా బాగుంది. అంత చక్కగా ఉన్నది బాబు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడు. రావాలండి, రావాలండి అనుకుంటున్నాం. చంద్రబాబు ఎందుకు రండి, జగన్ వస్తే చాలు మాకు. బాబా ఏం పేరు మీ పేరు? నందం నరసింహారావు. ఎప్పటి నుంచి ఉంటున్నావు ఇక్కడ? మన కొత్తగా ఇల్లు ఇచ్చారు చూడండి, అప్పటి నుంచి ఉంటాం. ఎవరు ఇచ్చారు ఈ ఇల్లు? ఇప్పుడు జగన్ ఇప్పించారు. జగన్ ఎవరు? ముఖ్యమంత్రి. పింఛన్ వస్తుందా? ఎంత వస్తుంది? 3000. 3000. ఇంతకుముందు 3000 ఇచ్చిరా ఎవరన్నా? చంద్రబాబు కానీ ఇలాంటి లెవెల్. ఈయన వచ్చిన తర్వాత 3000 కాడికి వస్తాను. 3000 బాగుందా మరి? మళ్ళా సీఎం చంద్రబాబు వస్తే బాగుంటుందా, జగన్ వస్తే బాగుంటుందా? ఎవరు వచ్చినా ప్రజలకి సదుపాయం చేసేవాళ్ళు కావాలి. ప్రజలకు సేవ చేస్తాడు చేస్తుండగా. చంద్రబాబు కంటే జగనే ఎక్కువ ఇదిగా చేస్తున్నాడు. చంద్రబాబు కంటే జగనే చేస్తున్నాడు. గతంలో వైఎస్ఆర్ ఎట్లా చేసిందో అట్లా జగన్ చేస్తున్నాడు. మంచిగా ఉన్నాయి అన్ని పథకాలు, బాగా వస్తుంది, పింఛన్ వస్తుంది. ఏం పేరమ్మా మీ పేరు? అవార్ కోటేశ్వరం. ఎప్పటి నుంచి ఉంటున్నావు ఇక్కడ? మేము రెండో సంవత్సరం. రెండో సంవత్సరం. జగన్ అన్న ఇల్లు ఇది ఎప్పుడు ఇచ్చారు? మా పండుగలు నాకు అంతేగా, సంక్రాంతికి ఇచ్చారు. చంద్రబాబు కంటే జగన్మోహన్ రెడ్డి పెట్టారా? మేము చంద్రబాబుకి ఆయన ఏం చేయలేదండి మాకు. ఈయనే మాకు డబ్బులు కానీ ఇప్పుడు 40 సంవత్సరాల డబ్బులు కూడా వేశాడు మాకు, బాగానే చేశాడు. మాకు ఇంటికి డబ్బులు ఇస్తే రైట్ అని వెళ్ళి తెచ్చుకోలేకపోతున్నాం, అదొక్కటే మాకు ప్రాబ్లం. ఎంత మంచిగా ఉంది, బాగానే ఉంది. నీళ్ళు ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా ఇల్లు ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఇచ్చింది కదా, ఎట్లా సంతోషంగా బాగుంది. ఇక్కడ మటుకు బాగానే ఉంది, నీళ్ళకి కానీ అన్నిటికి మాకు బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. చంద్రబాబు వస్తే మళ్ళీ ఇవన్నీ తీసేస్తా అంటుంది కదా ఇల్లులా. మేమెందుకు లేపుతాం, తీసేసిన మేము లేగం, మేము లేచేదే లేదు. అంతే అంటారా? సుమారుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంత లబ్ధి పొందింటావు అమౌంట్ పరంగా ఇంతవరకు? మాకా వచ్చినాయి 1 లక్ష రూపాయల దాకా వచ్చింది. 1 లక్ష దాకా వచ్చింటే మంచిగా ఉందా మరి? మళ్ళీ జగన్ అన్నకి వేస్తా ఓటు మరి? అదే అంతేనా? ఎవరికి వేరే చంద్రబాబు నమ్మవా? ఎందుకు? మాకేమైనా చేస్తేనేగా. అవును, ఏమైనా చేస్తే వేస్తా అంటూ ఏం చేయలేదా? ఆయన బండిచ్చాడండి చంద్రబాబు నాయుడు, అది అంతే అంతే అంతేనండి.